ఈ రోజు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం కూడా జరుగుతుంది. మీకు ఐడియా ఉందా మేడం? నేను అదొకటి ఉందా? పార్టీ అధ్యక్షుడు ఎవరు, పెట్టింది ఎప్పుడు జరుపుకుంటారు నాకు అసలు ఎప్పటి వరకు తెలియదు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలియలేదు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం అని. ఓడిపోయినా బయటకు వచ్చింది ఆవిర్భావ దినోత్సవం అయితే. ఏంది మేరునా 21 సీట్లకే గెలిచిన దానికి బాగా ఎక్కిపోయినట్టున్నారు కింద నుంచి పైకి. నీక అదొకటి ఉందా అని అంటున్నావా? అసలు బీజేపీ టీడీపీ లేకపోతే మన పార్టీ యాడుండేది యాడుండేది? గెలవలేము, పుత్తిలో సత్తా లేదనే కదా మనం నరేంద్ర మోడీ దగ్గరికి, చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి ముష్టి దెంకొని వచ్చుకునింది 21 సీట్లు. మళ్లీ చెప్తున్నా, ఫ్యూచర్ అంతా ఇలానే ఉండదు. ఆడదానివి నువ్వు అరుణ, ఆడదానివి. కొంచెం లిమిట్స్ లో ఉంటుంది. ఆ గులాబరము అంటే గెలిచారు కదా, కొంచెం సెటైరికల్ గా వేయడం ఇవన్నీ ఉంటుంది. కానీ అవతల పక్కున్నది జగన్మోహన్ రెడ్డి. నువ్వు విమర్శించేది జగన్మోహన్ రెడ్డిని. ఈ రోజు 9 నెలలైన తర్వాత ఆవిర్భావ దినోత్సవ సభలో కనీసం మీరు మీ నాయకుడు మొదలుపెట్టిన ఒక్క పథకం గురించి కూడా చెప్పలేక జగన్మోహన్ రెడ్డి మీద ఈర్ష్యా ద్వేషాలను కక్కడంలోనే స్టేజి మీదంతా సరిపోయింది. జగన్మోహన్ రెడ్డిని విమర్శించడంలోనే ఇంకా బతుకుతున్నారు మీరు. 9 నెలలైతే మీ పవన్ కళ్యాణ్ మార్కు రాజకీయం, మార్కు పథకం ఒక్కటి లేదు. ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి 2 బడ్జెట్లలో కూడా మీరు ప్రవేశపెట్టినటువంటి అనౌన్స్ చేసినటువంటి సూపర్ 6 గురించి లేవు. నేను అదే చెప్తున్నా, మీరు ప్రతిదీ వెటకారంగా కిండల్గానే పోతున్నారు గాని ప్రజలకు జవాబుదారీతనంగా ఉందాము అనే మెచ్యూరిటీ లెవెల్స్ మీకింకా రాలేదు. కొజ్జా మాటలు, కొజ్జా నవ్వులు మాట్లాడుకుంటూ జగన్మోహన్ రెడ్డిని నేను అనే స్థాయికి వెళ్లిపోయాననే భ్రమలో బతుకుతున్నావు నువ్వు. చెప్తున్నాను, ఎల్లకాలం ఇలానే ఉండదు. కొంచెం అదుపులో పెట్టుకుంటే మంచిది, అదుపులో ఉంటే మంచిది. కానీ నువ్వు చేస్తున్న సపోర్ట్ కి జీవితంలో నువ్వు పవన్ కళ్యాణ్ వదిలి బయటకు వచ్చి ఇంకొక పార్టీలో చేరావంటే మాత్రం వ్యభిచారం చేసినటువంటి దానికంటే ఎక్కువ నీచమైన స్థాయికి నువ్వు దిగిదారినట్టు. ఓడినా గెలిచినా ఆయన అంటి పెట్టుకునే ఉండు. ప్రజలకు సమాధానం చెప్పేదానికోసం సభల్లో సిల్కు చీరలు కట్టుకుని తిరగడం కాదు, నీ ఊర్లో తిరుగు, ఆడవాళ్లతో మీటింగులు పెట్టు. పథకాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో చెప్పు. కోతి నవ్వులు, ఇకిల్ శాస్త్రాలు నవ్వుతున్నటువంటి నీకు ఖచ్చితంగా గిఫ్ట్ అనేది ఉంటుంది. ఆడ మనిషి అనేది కూడా చూడరు ఫ్యూచర్ లో.